హలో గాయ్స్, ఈరోజు బాంబే కరాచీ హల్వా ఎలా చేయాలో చూసేద్దాం. 1 గ్లాస్ కార్న్‌ఫ్లోర్ తీసుకొని 1½ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. బాగా మిక్స్ చేయాలన్నమాట. ఎలాంటి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేయాలి. అలాగే ప్యాన్లో 2 గ్లాస్ షుగర్ తీసుకొని 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలన్నమాట. అండ్ బాగా మిక్స్ చేసిన తర్వాత అది ఎలా అంటే క్లియర్ సొల్యూషన్లా రావాలన్నమాట. ఇందులోన మనం ముందు కలుపుకున్న కార్న్‌ఫ్లోర్ అనేది మనం వేసుకోవాలన్నమాట. కలుపుతూ వేసుకోవాలి అండ్ బాగా కలపాలన్నమాట. ఎంత బాగా కలిపితే అంత పేస్ట్‌లా ఫామ్ అవుతుంది. మనము ఫ్లేమ్ అనేది మీడియంలోనే పెట్టుకోవాలి. చూసారా, ఇక్కడ పేస్ట్ లాగా ఫామ్ అయింది. తర్వాత దీన్ని బాగా మిక్స్ చేయాలన్నమాట. ఎంత బాగా మిక్స్ చేస్తే అంత జెల్లీలా ఫామ్ అవుతుంది. చూసారా, జెల్లీలాగా ఫామ్ స్టార్ట్ అయ్యింది ఇక్కడ. అండ్ మన ఫ్లేమ్ని మీడియంలో మాత్రమే ఉంచాలి. అండ్ మనం 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. వేసుకున్నాక దాన్ని బాగా కరిగించాలి. నెయ్యిని ఫస్ట్ కరిగించాక అందులో వేసుకొని బాగా మళ్ళీ ఫాస్ట్గా మిక్స్ చేయాలి. తర్వాత కొద్దిగా ఇలాచీ వేసుకొని దాన్ని కూడా బాగా కలపాలన్నమాట. కలిపిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. మనము లిటిల్ బిట్ ఆఫ్ కలర్ వేసుకొని బాగా ఫాస్ట్గా బీట్ చేయాలి. ఇలాగా ప్యాన్కి అంటకుండా పేస్ట్ లాగా జెల్లీలాగా ఫామ్ అయితే మాత్రం మనకి వచ్చినట్టేనే హల్వా. తర్వాత కాజూస్ వేసుకొని దాన్ని కూడా బాగా మిక్స్ చేయాలి. ఫైనల్లీ మనకైతే హల్వా అనేది రెడీ అయిపోయింది. దాన్ని బాగా మిక్స్ చేశాక కొద్దిగా 2 to 3 డ్రాప్స్ ఆఫ్ లెమన్ వేసుకోవాలి. ఎందుకంటే మనకి చాలా రోజుల వరకు స్టేబుల్గా ఉంటుంది అన్నమాట. ఏదో ఒక షేప్ బాక్స్ తీసుకొని అప్లికేటర్ ద్వారా ఆయిల్ అనేది మనం స్ప్రెడ్ చేయాలి. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న హల్వా అందులో వేసి బాగా స్ప్రెడ్ చేయాలన్నమాట. బాక్స్ షేప్లో రావడానికి మనం బాగా స్ప్రెడ్ చేశాక దాన్ని కొద్దిగా ఒక 10 minutes వదిలేస్తే కూల్ అవుతుంది. ఇప్పుడే తయారు చేసాం కాబట్టి. సో మనకు వచ్చింది చూసారా షేపు. అండ్ హల్వా, బాంబే కరాచీ హల్వా అనేది రెడీ అయిపోయింది. దాన్ని మనం అన్ని విధాలుగా వెరైటీ షేప్స్లో మనం కట్ చేసుకోవచ్చు. నార్మల్గా కట్ చేసుకొనైనా తినచ్చు. చూసారా, సాఫ్ట్గా జెల్లీగా వచ్చింది. సో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.